మొదటి రాజుల గ్రంథం 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణమును తీసుకొనుమని ప్రార్థించాను. చూడండి, బైబిల్ గ్రంథంలో రోషం కలిగిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏలియా అని మనం చెప్పొచ్చు. ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి దేవుడు, కర్మెల పర్వతం మీద దేవునికి అఖండ విజయాన్ని తీసుకొచ్చినటువంటి దేవుడు, అనేక మంది ఇశ్రాయేలు చేత యెహోవాయే జీవం గల దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడని తన యొక్క ప్రార్థన ద్వారా చెప్పించినటువంటి గొప్ప దైవజనుడు ఏలియా తన జీవితంలో 850 మంది అషేరాదేవి ప్రవక్తలను, ఆ తర్వాత బయలు ప్రవక్త, ఇద్దరు కలిపి 850 మంది ఉంటే వారిని కర్మెలు పర్వతం మీద సంహరించినప్పుడు యెజబెల్ నుంచి, ఆహాబు నుంచి ఒక సందేశం వస్తుంది. వారిని ఏ రీతిగా నువ్వు చంపావో నిన్ను కూడా ఆ రీతిగా చంపుతావు అన్నప్పుడు దైవజనుడు, రోషం కలిగిన దేవుని ప్రవక్త, అతను ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు కనీసం వర్షం ఎన్నో మంచు ఆయన కురవలేదు. అటువంటి దేవుని సేవకుడు బదరీ చెట్టు కిందకు వెళ్ళిపోయాడట. బదరీ వృక్షం కిందకు వెళ్ళిపోయి ఒక మాట అంటున్నాడు, మరణాపేక్ష కలిగిన వాడయ్యే నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, దయచేసి నా ప్రాణాన్ని తీసేసుకోండి, ఇంతవరకు నేను చేసిన పరిచర్య చాలని నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ బదరీ అన్న మాటకు అర్థం ఏంటంటే నిరాశ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, మీలో చాలామంది నిరాశలో ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో చాలామంది డిప్రెషన్లో ఉన్నారు, చాలామంది చింతలో ఉన్నారు, చాలామంది భయం గుప్పిట్లో ఉన్నారు. కారణాలు ఏదన్నా కావచ్చు, అదొక ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా నువ్వు నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో నీ తోబుట్టువులు కానీ నీ రక్త సంబంధులు కానీ పోగొట్టుకుని నిరాశలో డిప్రెషన్లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నట్లయితే, ఒకవేళ పాపాన్ని బట్టి నీ జీవితం నిరాశలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ రోజున ఆ బదరీ చెట్టు నీడలో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు రమ్మని పిలుస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. చూడండి, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోగము, మరణకరమైన రోగం ఏంటి అని అంటే, మీలో చాలామంది చెప్తారు, నిన్న మొన్న వచ్చింది కదా 2020 సంవత్సరంలో కరోనా అనేటువంటి ఆ భయంకరమైన రోగం చాలామందిని మరణాన్ని తీసుకువెళ్ళిపోయింది. ఇంకా చాలామంది చెప్పొచ్చేమో క్యాన్సర్ అనేటువంటిది ఒక భయంకరమైన రోగం అని, ఇంకా HIV ఎయిడ్స్ అనేటువంటిది ఒక భయంకరమైన రోగం అని, ఆంథ్రాక్స్ అనేటువంటిది ఒక భయంకరమైన రోగం అని, ఇంకా గుండె నొప్పులు లేకపోతే గుండె సంబంధిత రోగాలు, చాలా ప్రమాదకరమైన రోగాలు చెప్పొచ్చు. కానీ నేను చెప్తున్న ఈ రాత్రికాల సమయంలో చాలా భయంకరమైన మరణకరమైన రోగం ఈ ప్రపంచంలో ఏంటో తెలుసా? అదే కృంగుదల, డిప్రెషన్. ఈ కృంగుదలలో ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే భావన ఉంటుంది, చచ్చిపోతే బాగుండం. చీకట్లో ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. నిజంగా ఎవరు కనిపించినా సరే అతనికి చాలా ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతాడు, తన జీవితంలో డిప్రెషన్లోకి వెళ్తాడు. చూడండి, ఈ డిప్రెషన్ అనేటువంటి ఈ రోగము ప్రతి 6గురిలో ఒకరికి ఉంటుందట. ప్రతి 6గురు అంటే ఇక్కడ సుమారుగా నాకు తెలిసి ఒక 2000 మంది వరకు ఉన్నారు. అంటే ఊహించండి, సుమారుగా ఈ ప్రాంతంలో చాలామంది ఆ రోగంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఆ రోగంతో బాధపడుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఏదో రకమైనటువంటి చింత నీలో ఉంది. నేను బైబిల్ గ్రంథంలో గమనించాను, ఎందుకు ఈ చింతకు కారణం ఏంటి, కృంగుదల కారణం ఏంటంటే, కృంగుదల డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే, మన జీవితాల్లో కలుగుతున్న ఫెయిల్యూర్స్ని బట్టి, మన జీవితాల్లో కలుగుతున్న వైఫల్యాలను బట్టి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జామ్స్ రాస్తారు, అందులో వైఫల్యం చెందితే చాలామంది స్టూడెంట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ప్రేమలో పడతారు, ప్రేమ విఫలమైతే డిప్రెషన్లోకి వెళ్తారు. లేకపోతే చాలామంది వ్యాపారం ప్రారంభిస్తారు, వ్యాపారంలో సరైనటువంటి రాబడి లేకపోతే చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. చాలామంది సేవలు ప్రారంభిస్తారు, సేవలో అభివృద్ధి లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తారు. ఓ మాట నేను చెప్పనండి, ఈరోజున ఒకవేళ అటువంటి రకమైన డిప్రెషన్ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో ఓడిపోతున్నావా, ఓటములో ఒక గొప్ప పాఠాన్ని నీకు నేర్పించి నిన్ను విజయ శిఖరాలకు అధిరోహించేటువంటి దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఓడిపోనివ్వడు దేవుడు నిన్ను. ఓటమి అంచుల్లో ఉన్నా సరే దేవాది దేవుడు ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు. గొప్ప కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. అది రెండోది నేను చెప్తున్నా, డిప్రెషన్కి ఇంకా కారణం ఏంటంటే, నీతి ప్రవర్తన మీద నిందలు వేసినప్పుడు, మనం నీతిగానే బ్రతుకుతున్నప్పుడు ప్రజలు మనం నిందలు వేసినప్పుడు చాలా డిప్రెషన్లోకి మనిషి వెళ్తాడు. యోసేపు వాస్తవానికి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవించాడు. కానీ అతని మీద ఐగుప్తు దేశం అంతా కూడా ఏమని నిందేశారు తెలుసా? రేప్ కేసు బనాయించారండి. రేప్ కేసు బనాయించారు అంటే ఈ వ్యక్తి ఒక స్త్రీని మానభంగం చేయబోయాడని కేసు వేస్తే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆలోచన చేయండి. ఆ టైంలో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆ టైంలో చెరసాల్లో ప్రభువుని ఆశ్రయించాడు.
తద్వారా యోసేపుని దేవాదేవుడు ఆ డిప్రెషన్ నుంచి విడుదల చేయటం మాత్రమే కాకుండా ఆ యొక్క ఐగుప్తు దేశానికి 2వ ప్రాముఖ్యమైనటువంటి అధిపతిగా దేవాదేవుడు చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నీతి ప్రవర్తన మీద నిందలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తాం. ఆ తర్వాత నేను చెప్తున్నాను, పాపాన్ని బట్టి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నీ పాపం బట్టబయలైనప్పుడు, నీ పాపం ఎప్పుడైతే అందరికీ తెలిసినప్పుడు చింతలోకి వెళ్ళిపోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని తలంపు వస్తుంది. బైబిల్ గ్రంథంలో యూదా ఇస్కరియోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు వారు, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారు 30 వెండి నాణాలకు అమ్మేసినప్పుడు పాపం చేశాడు. తన జీవితంలో భయంకరమైన కార్యం చేసినప్పుడు ఆ వ్యక్తి ఉరి శిక్ష వేసుకుని, లేకపోతే ఇంక మాట చెప్పాలి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం ద్వారా మనిషి డిప్రెషన్లోకి వెళ్తాడు. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. 4 చెప్పాలి, ఆర్థిక పరమైన ఇబ్బందులు. మనిషికి కష్టపడతాడు కానీ సరైనటువంటి ఆ యొక్క ఆర్థికంగా ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి లేదో తన జీవితంలో చాలా డిప్రెషన్లోకి వెళ్తాడు. ఈ రోజున అప్పులు చేసేసి, నీ జీవితంలో సరైనటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేక, నీ జీవితంలో సంతృప్తి లేక అప్పులు చేసేసి, అప్పులు వడ్డీలు పెరిగిపోయిన తర్వాత కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. విజయవాడ పట్టణంలో 2018 సంవత్సరంలో క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘాన్ని ప్రారంభించాం. 80 మందితో ప్రారంభించిన ఆ పరిచర్య ఈరోజు వేలాది మంది ప్రజలు దీవించబడుతున్నారు. ఒకరోజు ఒక సహోదరుడు దగ్గరికి వచ్చారు. ఎవరో చెప్పారట, విజయవాడలో ఉన్నటువంటి విజయవాడలో ఆ వ్యక్తి ఉంటూ ఉంటాడు. ఆ వ్యక్తికి ఎవరో చెప్పారట, పాల్ ఇమాన్యుయల్ గారు విజయవాడ పట్టణంలో పరిచర్య చేస్తున్నారు, చక్కటి వాక్య పరిచర్య, అక్కడ దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతున్నాయి, నీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళయ్యా అని అన్నప్పుడు ఆ వ్యక్తి మందిరానికి వచ్చాడు, నన్ను కలుసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కన్నీటితో రోధిస్తున్నారండి. ఒక స్త్రీ ఏడిస్తే కనుక మనం ఆలోచన చేస్తున్నాం, కానీ పురుషుడు ఏడుస్తుంటే మనకు కూడా బాధ కలుగుతుంది. ఆ వ్యక్తి అలా బాధపడుతున్నప్పుడు, చెప్పండి బ్రదర్ మీకు ఉన్న సమస్య ఏంటంటే, నేను ఈ విజయవాడ పట్టణంలోనే ఒక చిన్న షాప్ నాకు ఉందండి, తెలుసో తెలియక అప్పులు చేసేసాను, వడ్డీలు పెరిగిపోయినాయి, సుమారుగా 60 లక్షల అప్పు ఇప్పుడు నేను కట్టాల్సిన వాడిగా ఉన్నాను. ప్రతిరోజు అప్పులో రావటం, బండ బూతులు తిట్టడం, నా భార్యని కాదు, నా పిల్లలని కాదు, అందరినీ తిడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలని అనిపిస్తుందండి. నేనైతే ఈ పరిస్థితిలో కట్టలేని పరిస్థితి, వడ్డీలే కట్టలేకపోతున్నాను. ఎవరో చెప్పారండి, యేసుప్రభు అద్భుతకరుడు, యేసుప్రభు ఆశ్చర్యకరుడు, అందుని బట్టి యేసయ్య నాకేమన్నా చేయగలుగుతాడని వచ్చాడు. నేను వెంటనే ఆ వ్యక్తి చెప్పిన మాట, నా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ మై జీసస్. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు. హీఈస్ ద గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటూ ద పాసిబిలిటీస్. అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు. నువ్వు ఒక పని చేయాలయ్యా, ఒకవేళ పాపపు నీడలో ఒకవేళ ఉన్నావా, విగ్రహారాధన నీడలో ఉన్నావా, ఆ నీడలోంచి నువ్వు బయటికి రావాలి. వచ్చి ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రా, దేవుని వాక్యాన్ని విను, దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తున్నప్పుడు దైవ సేవకుడు నోటి మాటకు విధేయత చూపించాడు. ప్రతి ఆదివారం రావటం ప్రారంభించాడు. అద్భుతం చెప్తున్నాను చూడండి. ఒకరోజు ఒక కవర్ పట్టుకుని నా చేతిలో పెట్టాడు. ఆ కవర్లో 20,000 రూపాయలు ఉన్నాయి. వెంటనే తీసుకోలేదండి, నేను తీసుకోలేదు. బ్రదర్ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అందుని బట్టి ఎలా ఇవ్వగలుగుతున్నారని అడిగాను. నేను అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడండి, దేవునికి నా జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకున్నానో దేవుడు నా జీవితం అద్భుతం చేయటం మొదలుపెట్టాడండి. తెలంగాణ అనే ప్రాంతంలో వారికి ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చిన్న స్థలం ఉందట. ఆ స్థలం అప్పుడు వరకు వేలల్లో ఉంటుంది. ఆ స్థలం ప్రక్క నుంచి ఒక హైవే రోడ్డు వెళ్తుందట. అందుని బట్టి ఆ స్థలానికి చాలా గిరాకీ వచ్చిందండి. వేలల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థలము సుమారుగా కొన్ని కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది. నా షేర్ ఎంత అంటే, మా అన్నదమ్ములు ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఆ స్థలం అమ్మగా షేర్ ఎంత వచ్చిందంటే 60 లక్షలు వచ్చిందండి నా షేర్ అన్నాడు. లిటరల్లీ అతనికి ఉన్నటువంటి సమస్య 60 లక్షలు అయితే, దేవునికి ఎప్పుడైతే తన జీవితాన్ని సమర్పించాడో, ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో కార్యం చేశాడో, 60 లక్షలు వస్తే 20 లక్షలు ముందిచ్చారట. 20,000 రూపాయలు దశంభాగం తీసుకొచ్చి, మీరు నూతన మందిరాన్ని కడుతున్నారు, ఆ మందిరం కొరకు ఈ ధనాన్ని వాడండి అన్నాడు. మీరు నమ్మండి, మరికొన్ని రోజులైన తర్వాత మిగతా 40,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టి సంపూర్తిగా నా అప్పు తీర్చేశానండి, నేను చనిపోనక్కర్లేదు, యేసులో నాకు జీవం ఉందన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నా ప్రదేశనాగమా, ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని సందర్భాలు నేను డిప్రెషన్లోకి నడిపించాయా, నా దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు.